1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వాద్నగర్ అనే గ్రామంలో ఒక పెద్ద కుటుంబంలో పుట్టాడు ఇప్పటి మన ప్రధాని నరేంద్ర మోదీ. దామోదర్ దాస్ మూల్చంద్ మోదీ, హీరాబెన్ మోదీలకు మూడవ సంతానం నరేంద్ర మోదీ. మోద్ ఘాంచీ తేలి అనే నూనె వ్యాపారం చేసే వెనుకబడిన వర్గానికి చెందినవాడు మన ప్రధాని. మోదీని అందరూ చాయ్ వాలా అని పిలుస్తుంటారు. మన ఈ చాయ్ వాలా ఎక్కడ టీ అమ్మేవాడు అంటే అది వాద్నగర్ రైల్వే స్టేషన్లోనే. తన తండ్రి గారికి సహాయంగా ఉంటూ ఆయన స్టేషన్లో అటు ఇటు తిరిగి టీ అమ్ముతూ అలసిపోతే అప్పుడు మోదీ టీ అమ్మేవాడు. అలా టీలు అమ్మడంలో అనుభవం సంపాదించిన మోదీ కొన్నేళ్లకు ఒక టీ కొట్టు పెట్టే స్థాయికి ఎదిగాడు. వాద్నగర్లోనే బస్ టెర్మినస్ దగ్గర తన అన్నయ్యతో కలిసి పెట్టిన టీ స్టాలు అప్పట్లో చాలా ఫేమస్ అనేవాళ్ళు. ఇలా చదువుకుంటూ టీలు అమ్ముకునే మోదీ స్కూల్లో నాటకాలు కూడా వేసేవాడు. మళ్ళీ ఆ నాటకాలలో చిన్న పాత్రలు వేయడం అంటే ఇష్టం ఉండేది కాదు. వేషం అంటే మెయిన్ రోలే ఉండాలి. ఇది అతని రాజకీయ ప్రస్థానానికి అంకురం వేసింది. మోదీ ఎప్పుడూ మెయిన్ రోల్ వేసేవాడు, నో సైడ్ రోల్స్. ఇక ఈ చాయ్ వాలా తన 8వ ఏటనే ఆర్ఎస్ఎస్ వైపు మొగ్గు చూపాడు. అక్కడ తన రాజకీయ గురువు లక్ష్మణరావు ఇనామ్దార్ను కలిశాడు. ఆయనే మోదీను బాల స్వయం సేవికగా నియమించారు. అప్పుడప్పుడే గుజరాత్లో బీజేపీ పార్టీ తన ఉనికి చాటుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.